ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ట్రేడ్స్మెన్ ఈ ఇయర్ అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ ఇయర్ నోటిఫికేషన్ అయితే ఏ మంత్లో రాబోతుంది, క్వాలిఫికేషన్ ఏంటి, వేకెన్సీ ఎంత రాబోతుంది, మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోతే, ఇదేంటి ఇయర్ నోటిఫికేషన్ అంటున్నాడు, 2023 నోటిఫికేషన్ చూపిస్తున్నాడు అని అనుకోవద్దండి. సో దీంట్లోనే ఒక చిన్న లాజిక్ ఉంది, ఏమీ లేదు. ఏదైనా ఒక సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్లో అది బీఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఎస్ఎస్బీ కావచ్చు, ఎనీ నోటిఫికేషన్ కానీ ఒక ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ రావాలంటే మినిమం 2 to 3 ఇయర్స్ అయితే పడుతుందండి. మనం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే 2023 3 నెల 27వ తేదీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అంటే అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఈ ఇయర్ ఈ 6 మంత్స్లో లేదా ఈ ఇయర్ ఏ మంత్లో అయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. వస్తే ఎంత వేకెన్సీతో రావచ్చు అని కనుక మనం చూసుకుంటే, ప్రీవియస్ ఇయర్గా మనం చూసుకుంటే ఇగో ఇక్కడ చూడండి 9,105 వేకెన్సీ రావడం జరిగింది. ఈ ఇయర్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 10,000 దగ్గర అయితే నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వేకెన్సీ. మన ఆంధ్రప్రదేశ్కి దాంట్లో ఎన్ని కేటాయించారని మనం చూసుకుంటే ఇగో చూడండి 424 అయితే వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. సో ఈ ఇయర్ మన స్టేట్కి ఎన్ని కేటాయించవచ్చు అంటే 500 to 600 వేకెన్సీ అయితే కేటాయించే అవకాశం అయితే ఉంది. దానికన్నా ఎక్కువే కేటాయించవచ్చు. మనమైతే 500 to 600 అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలంగాణకు మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఎంత 301 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగిందండి. ఇంకోటి 301 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. సో కాబట్టి క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటుంది అని అంటే మనం ఇందులో మొత్తం నోటిఫికేషన్ అలా స్క్రోల్ చేసిన అవసరం లేదు. క్వాలిఫికేషన్ అయితే అప్రాక్సిమేట్లీ 10th ఉంటుంది. మరి వేరే ట్రేడ్స్మెన్కి క్వాలిఫికేషన్ అయితే ఏమీ ఉండదు. సో ఏ ట్రేడ్స్కి మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కావాలి, ఏ ట్రేడ్స్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు అని మనం చూసుకునే కంటే అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అని అంటే ప్రీవియస్ ఇయర్ ఎలా ఉందో ఈసారి కూడా అలానే ఉండబోతుంది. చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్. అంటే ఏం లేదండి, ఫస్ట్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరెవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే పీటీఏ ఉంటుందండి. తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఉంటుంది. తర్వాత రీమెడికల్ ఉంటుంది. ఎవరైతే మెడికల్ వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే ఫైనల్ మెరిట్లో పేరు ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దీని పరంగా మనం చూసుకుంటే మనకు ఏ ట్రేడ్లు ఉంటాయని మనం చూసుకుంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ డ్రైవరు, మోటార్ మెకానిక్, కోబ్లరు, కార్పెంటరు, టైలరు, బ్రాస్ బ్యాండు, పైప్ బ్యాండు, బగ్లరు, గార్డెనరు, పెయింటరు, కుక్కు, వాటర్ క్యారియర్. కుక్కు వాటర్ క్యారియరు స్లాష్ ఇచ్చి ఎందుకు ఇచ్చాడంటే కుక్కు వాటర్ క్యారియర్ ఒకటేని, కాకపోతే ట్రేడ్స్ నేమే వేరు కానీ మనకి డ్యూటీ అయితే ఒకలానే ఉంటుంది. వాషర్మ్యాను, బార్బర్, సఫాయి కర్మచారి టోటల్. సో మనము ఎక్కువగా అప్లై చేసే ట్రేడ్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే ఒకటి డ్రైవర్, ఒకటి చాలామంది అప్లై చేస్తారు. దాని తర్వాత బగ్లర్ ఒకటి అప్లై చేస్తారు. దాని తర్వాత గార్డెనర్ అప్లై చేస్తారు. తర్వాత కుక్కు వాటర్ క్యారియర్, దాని తర్వాత వాషర్మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి. ఈ ట్రేడ్స్ అయితే మనమైతే ఎక్కువగా అప్లై చేయడం అయితే జరుగుతుంది. కిందటిసారి కుక్కు వాటర్ క్యారీకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అప్లై చేశారండి, కానీ ట్రేడ్ టెస్ట్లో చాలామంది రిజెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత బగ్లర్కి చాలా తక్కువ మంది అప్లై చేశారు. బగ్లర్ వేకెన్సీ కిందసారి చాలా మిగిలిపోయి. బగ్లర్ రన్స్ అంటే మళ్ళీ ఏమనుకోకండి, బగ్లర్ రన్స్ అంటే ఏ లేదు. మనం చూస్తుంటాం డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే నిర్వహిస్తుంటారో డ్రిల్, దాంట్లో ఒక సన్నాయిలో ఊదుతుంటారు చూడండి, వాళ్ళనే బగ్లర్ అని అంటారండి. సో ఆ ట్రేడ్ గురించి తెలియక కిందసారి చాలా వేకెన్సీ అయితే మిగిలిపోయింది, బగ్లర్ అయితే అది. సో ఈసారి కిందటిసారి ఏంటంటే మనకి ట్రేడ్ టెస్ట్ ఫిజికల్ ఎగ్జామ్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. కానీ ఈసారి ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించడం కొన్ని ట్రేడ్లకి అయితే ఉండదండి. ఏ ట్రేడ్ అంటే కుక్కు వాటర్ క్యారియర్కి అయితే మ్యాక్సిమం ట్రేడ్ టెస్ట్ అయితే ఈసారి ఉండదు. ఎందుకంటే ఈసారి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకే బీఎస్ఎఫ్కును ఐటీబీపీకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు అయితే అడిగాడు. అది ఎన్ఎస్డిసి నుంచి అప్రూవల్ అయితే కావాలి. ఆ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సర్టిఫికేట్ కోసం మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం. సర్టిఫికేట్ అయితే 1 month కోర్స్ ఉంటుంది. అది వైవా పాస్ అయితే మనకు సర్టిఫికేట్ ఇస్తాడు.
సో మిగతా ట్రేడ్స్ అన్ని బార్బరు, సఫాయి కర్మచారి, వాషర్మ్యాన్ వాటికన్నిటికీ నార్మల్గానే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అయితే మీరైతే క్వాలిఫై అయితే మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ క్వాలిఫై అయిన వరకు. సో కిందసారి ఎగ్జామ్ ఎలా ఉంది, అసలు కట్ ఆఫ్ ఎంత పెట్టాడు, అసలు ఎగ్జామ్ హార్డా ఈజీనా మనం చూసుకుంటే కిందసారి ఎగ్జామ్ అయితే హార్డ్గానే ఉందండి, ఈజీగా అయితే లేదు. కట్ ఆఫ్ ఎంత మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిందని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. 50 అయితే దాటలేదండి. ఎందుకు 50 దాటలేదు అంటే పేపర్ ఎప్పుడైతే హార్డ్గా ఉంటుందో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కట్ ఆఫ్ అయితే 50 అయితే దాటలేదండి. ఏ ట్రేడ్స్కి 50 దాటలేదు అని మనం చూసుకుంటే బగ్లర్ ట్రేడ్కి ఒకదానికి 50 అయితే దాటలేదు. దాని తర్వాత కుక్కు వాటర్ కెరీర్కి దాటలేదు, వాషర్ మ్యాన్కి కూడా దాటలేదు. దేనికి కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ ఉందని అంటే సఫాయి కర్మచారికి కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎక్కువ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు అని అంటే సఫాయి కర్మచారి ట్రేడ్ టెస్ట్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ప్లేస్ క్లీన్ చేయడం, ఏవైనా ప్లేసెస్ క్లీన్ చేయడం, లేదంటే బాత్రూమ్స్ క్లీన్ చేయడం, సఫాయి అంటే మరి అదే కదండి మీనింగ్. సో దానివల్ల ట్రేడ్ టెస్ట్ అనేది ఈజీగా ఉండడం వల్ల వేకెన్సీ కూడా అన్నీ ఫిల్ అయ్యాయి, కానీ కట్ ఆఫ్ కూడా అలానే పెరిగిందండి. వాటర్ క్యారియర్, కుక్కు కిందసారి చాలామంది పోయారు, కట్ ఆఫ్ కూడా తగ్గింది. దానితో పాటు వేకెన్సీ కూడా చాలా వరకు మిగిలిపోయింది. సో ఈసారి ఆ తప్పు ఎవరు చేయకుండా ఎగ్జామ్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ అవ్వమంటున్నాడు, మరి ఎగ్జామ్కి అసలు సిలబస్ ఏంటి అసలు మనం చూసుకుంటే ఎగ్జామ్ సిలబస్ ఏమి ఉండదండి. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జిఎస్, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇదే సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ వీడియో ఇంతే. ఇంకా ఏమైనా ఈ వీడియో కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. సో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, కానీ ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చేసి ఇన్ఫర్మేషన్ చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఏది కూడా లేదండి. సో నేనైతే పర్సనల్గా చాలా సెలక్షన్స్కి వెళ్ళి అక్కడ ఫేస్ చేసి చూసి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేక లాస్ట్కి నేను ఎలాగో ఒకటి సంపాదించుకున్నానండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన తెలుగు వాళ్ళకి చాలామందికి చెప్పాలి అని ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్కి మీరందరూ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా అది స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కావచ్చు, రన్నింగ్ టిప్స్ కావచ్చు, సెలక్షన్కి వెళ్ళే ముందు తీసుకునే జాగ్రత్తలు కావచ్చు, ఏ నోటిఫికేషన్ అయినా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేయగల సత్తా ఉంది, మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి. కాబట్టి మన ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో ఇంతేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.